అది దేవుని మాటలు నమ్మండి. ఆ మాటలో ఏమర్థం ఉంది, ఏం జరగబోతుంది, ఏంటి అనేది ఆలోచించాల. దేవుని మాట రమ్మని పిలిచింది, పైగా విడిచిపెట్టి రమ్మనగలని విడిచిపెట్టొచ్చాడు. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు కనుక నమ్మితే దానిలో లోబడటం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీకు నాకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, లాస్ట్ రోజు నుంచి ఫస్ట్ వరకు ఇంక్లూడింగ్ ప్రీచ్ చేసే వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని మాటకు లోబడటమే విశ్వాసము. దేవుని మాటను నువ్వు నమ్మడమే నువ్వు దేవుని పిలుపుకు లోబడడం అని. హల్లెలూయా. మనం చేసే పరిచర్యలు మన విశ్వాసములో భాగమే కానీ మన పరిచర్యే మన విశ్వాస జీవితం కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, మనం చేసే పరిచర్యలో మన విశ్వాస జీవితంలో భాగమే కానీ మన జీవితం మన పరిచర్య కాదు. ఎందుకంటే నీ పిలుపు ఏదైనా, నువ్వు ఎలా పిలువబడ్డా కూడాను ఒక విశ్వాసిగా దేవుని మాటకు లోబడడం అనేది బేసిక్ అండర్స్టాండింగ్ అని కాదు. దేవుడు నిన్ను పిలుచుకుంది ఎందుకంటే తన మాట నెరవేరుతాడు. హల్లెలూయా. తల్లులకు బాగా తెలిసినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థనలో ఏమనంటది? ప్రార్థన నేర్పించి మన శిష్యులు అడిగినప్పుడు ఏమని నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరును